దీప శివనారాయణ ఇంటి వారసురాలని తెలుసుకుని జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శ్రీధర్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కార్తిక్కి ముద్దు పెట్టాలనుకున్న జ్యోత్స్నాని చంప పగలగొట్టి ఇక ఆఫీస్కి అయితే తీసుకువెళ్తుంది దీప. ఇక ఆఫీసులో జ్యోత్స్నాకి ఊహించని సమాధానం చెప్తుంది దీప. అయితే అప్పుడే జ్యోత్స్నా కూడా దీపకి తగ్గ సమాధానమే చెప్తుంది. చిన్నప్పటి నుంచి బావే నా జీవితం, బావే నా భర్త, తనతోనే నేను జీవితాంతం కలిసి ఉంటాను అని అనుకున్నాను. అన్నా చెల్లెళ్ళిద్దరూ మాట ఇచ్చుకున్నారని కార్తీకే నీ భర్త అంటూ నన్ను చెప్పి నమ్మించి, పెద్దయ్యాక కూడా కార్తీక్తోనే నీ పెళ్ళంటూ నన్ను అందరూ కూడా నమ్మించారు. దీపని పెళ్లి చేసుకోకపోతే నిన్ను నేను పెళ్లి చేసుకునేవాడినే కాదు. దీప నా జీవితంలోకి రాకపోయినా నీ మెడలో నేను తాళి కట్టేవాడిని కాదు అంటూ బావేమో ఇప్పుడు నీతి కబుర్లు చెప్తున్నాడు. అప్పుడేమో అందరి ముందు నాతో నిశ్చితార్థానికి సిద్ధమైపోయాడు, పెళ్లిదాకా కూడా వచ్చేశాడు. అంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకోవాలని అనుకున్నవాడే కదా, స్వార్థంగా ఆలోచించిన వాడివే కదా బావ నువ్వు కూడా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇక ఆ మాట విని కార్తిక్ ఏమీ మాట్లాడలేకపోతాడు. చూడు జ్యోత్స్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇక గతాన్ని తవ్వుకొని బాధపడడం కన్నా వర్తమానంలో ఎలా సంతోషంగా ఉండాలో ఆలోచించు. అమ్మా నాన్న తీసుకొచ్చిన సంబంధం చేసుకొని సంతోషంగా ఉండు అని అంటూ ఉంటుంది దీప. లేదు నేను మారను, ఇలాగే ఉంటానని నువ్వు అన్నావనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో తెలుసా అని అంటూ ఉంటుంది దీప. అయితే ఏం చేస్తావో, సుమిత్ర కన్న కూతురా అని జ్యోత్స్న అయితే ఇక దీపని అంటుంది. అప్పుడే దీప ఆ మాట విని ఇక అలాగే కార్తిక్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, ఎలా తెలుసు అనుకుంటున్నావా? ఎప్పుడైతే డాక్టర్తో కలిపి మీరందరూ డ్రామాలు ఆడారో అప్పుడే, అంతకుముందే నేను కనిపెట్టాను. ఎప్పుడైతే నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయ్యావో అప్పుడే నాకు అనుమానం వచ్చింది. డిఎన్ఏ టెస్టులు చేయించి అప్పుడు నా అనుమానాన్ని నేను తీర్చుకున్నాను. ఎంత డ్రామాలాడావు నువ్వు కూడా మా బావతో కలిసి, నువ్వు మహానటి సావిత్రివే అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అందుకే కదా అవార్డు ఇచ్చారు అని అంటూ ఉంటుంది దీప. నాకు కూడా అవార్డు ఇచ్చారు, ఆ అవార్డు సంగతి నువ్వు మర్చిపోయినట్టున్నావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే కార్తిక్ అయితే, చూడు జ్యోత్స్న, నువ్వు ఆలోచించే తీరు తప్పు. మరి ఒకవేళ నేనే ఇష్టమైతే నన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటే అందరి ముందు ఎందుకు నువ్వు చెప్పడం లేదు? పద వెళ్ళి అందరి ముందు ఈ విషయం చెప్తూ కానీ నేను బయట సంబంధం చేసుకోను, బావనే చేసుకుంటాను, దీపని అడ్డు తొలగించి పెళ్లి చేసుకుంటానని చెప్తూ పద అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే అలా ఎలా ఎందుకు చెప్తుంది కార్తీక్ బాబు? మరి మా నాన్న ఆస్తిని మొత్తం నీ పేరు మీదకే కదా రాస్తున్నాడు. ఒకవేళ నీ పేరు మీదకి ఆస్తి రాస్తే ఎలా కుదురుతుంది? నీ పేరు మీదకే ఆస్తి రాశాడు. అలాగే నా రక్తం పంచుకుని పుట్టిన నా కూతురు పిల్లలకి ఆస్తి దక్కుతుంది అని కూడా రాశాడు. ఎన్ని విధాలుగా చూసుకున్నా ఆస్తి తనకి దక్కదని పాపం జ్యోత్స్న ఆస్తి కోసం మళ్ళీ నీ వైపుకి మలుపు తిరిగినట్టుంది అని అంటూ ఉంటుంది దీప. అయితే లేకపోతే ఈ జ్యోత్స్నకి ప్రేమలు, అనుబంధాలు, ఆప్యాయతలు కూడా ఉంటాయా? ఈ జ్యోత్స్నాది స్వార్థమైన ప్రేమ అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని జ్యోత్స్న అయితే, నాది స్వార్థమైన ప్రేమ, అసలు నా గురించి నీకేం తెలుసు అని అంటూ ఉంటే, నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? కన్న తండ్రి అని తెలిసినా కూడా నిజం బయటపడుతుందని, ఆస్తి దక్కదని కన్న తండ్రినే చంపాలని చూసిన దుర్మార్గురాలివి. ఆస్తి కోసం చిన్న పిల్లని కూడా నువ్వు వదలలేదు కదా, ఆస్తి కోసం పెంచిన తండ్రిని కూడా షూట్ చేయించిన దానివి అని అంటూ ఉంటుంది దీప. ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను డాడీని షూట్ చేయించమడం ఏంటి? ఏంటి జ్యోత్స్న, నీ గురించి నాకు తెలీదా? ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన గన్నులో బుల్లెట్లే లేవు, కానీ మా నాన్నకి బుల్లెట్ తగిలింది. ఎక్కడి నుంచి వచ్చింది? సత్తిపండు కాల్చుంటాడు కదా అని అంటూ ఉంటుంది దీప. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటే, అదేంటి దీప, అంత డైరెక్ట్గా నువ్వు అప్పుడే ఆ విషయాన్ని ఎలా ఎలా చెప్పేశావు అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న ఒక్కసారి షాక్ అయిపోతూ, నేను ఏంటి, సత్తిపండు ఏంటి అని తడబడుతూ ఉంటుంది. ఎందుకు జ్యోత్స్న ఇంకా నాటకం ఆడుతున్నావు?
నీకు మేము నాటకం ఆడుతున్నామని, దీప ఆ ఇంటి అసలు వారసురాలని మాకు తెలిసిపోయిందన్న నిజం నీకు తెలిసిపోయింది కదా. మరి ఆ నిజం తెలిసినప్పుడు ఈ నిజం కూడా నీకు తెలియాలి కదా. అందుకని ఈ నిజం కూడా చెప్తున్నాను విను. చూడు, ఆ రోజు మావయ్యని షూట్ చేయించింది నువ్వేనని, అలాగే ఆ సత్తిపండుకి డబ్బులు ఇచ్చే షూట్ చేయించావని మొత్తం తెలుసు. నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఎందుకు నిజం చెప్పలేదో నీకు రీజన్ తెలుసు. సుమిత్ర అత్త దేనికి ఇప్పుడు తట్టుకునే పరిస్థితిలో లేదు. అందుకని ఇక నేను నిజాలైతే చెప్పలేదు అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే ఎప్పుడైతే దీపే తన కన్న కూతురన్న నిజం బయటికి వస్తుందో అప్పుడే ఈ నిజాలు కూడా నేను బయట పెడతాను. నీ నోటితో నువ్వు ఎలాగో కొన్ని రోజుల్లో నిజాన్ని బయట పెట్టేస్తావు కదా అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే ఆ మాట విని ఒక్కసారే జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. సత్తిపండు గురించి నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది. అడుగుతూ ఉండగానే అప్పుడే కార్తీక్ అయితే నాకు ఆ రోజే తెలుసు, మొత్తం నేను కనిపెట్టాను. సైలెంట్గా ఉంటున్నాను అనుకుంటున్నావేమో. నీ గురించి, నువ్వు చేసిన తప్పుల గురించి ప్రతి ఒక్కటి కూడా నా దగ్గర ఉంది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఏదో నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో మళ్ళీ నువ్వు మా జోలికి రాకుండా ఉండడానికో మేము అబద్ధం చెప్పడం లేదు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడే సెల్ ఫోన్లో ఉన్న వీడియోని దీప చూపిస్తూ ఉంటుంది. సత్తిపండుకి తను డబ్బులు ఇవ్వడం అంతా కూడా అది చూసి ఒక్కసారి జ్యోత్స్న ఈ వీడియో మీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న చెప్పాను కదా, ఏదో పక్కన ఉండి సైలెంట్గా ఉంటున్నాను కదా అని అస్సలు కూడా అనుకోవద్దు. నా మౌనం వెనకాల చాలా విషయాలే ఉన్నాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక దీప అయితే అంటూ ఉంటుంది, బావా చాలే బావా, ఇంకెంతకు మంచి ఇంకా ఎక్కువగా మనం ట్విస్టులు షాకులు ఇచ్చామంటే అసలే బక్క ప్రాణం తట్టుకోలేదు, పద వెళ్దాం అని అంటూ ఉంటుంది దీప అయితే. అప్పుడే కార్తీక్ అయితే ఇప్పుడు ఈ టైంతో నా డ్యూటీ పూర్తిగా అయిపోయింది కాబట్టి మీరు ఇంటికి వెళ్ళండి అని అంటూ ఉంటాడు కార్తీక్. ఒకవేళ నా కూతుర్ని ఒక్కదాన్నే పంపించావేంటి అని అడుగుతూ ఉంటుంది అత్త. అప్పుడు చెప్పు, ఇలాగ మేము ఆఫీస్లో మీటింగ్ పెట్టుకున్నాము, అది అయిపోయిన తర్వాత వచ్చామని. వెళ్ళి జ్యోత్స్న వెళ్ళు అని అంటూ కార్తీక్ అయితే జ్యోత్స్నాకి షాక్ ఇస్తాడు. అప్పుడు ఇక జ్యోత్స్న ఒక్కసారే కుప్పకూలిపోతుంది. అసలు ఏంటి వీళ్ళు నా అంచనాలకి మించి ఉన్నారు. నేను చేసినవి కూడా సాక్ష్యాలతో సహా వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాయి, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళు అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక షాక్ అయిపోతూ జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత జ్యోత్స్న రావడం చూసిన సుమిత్ర, ఎక్కడికి వెళ్ళావు జ్యోత్స్న అని అడుగుతూ ఉంటే, తల తిరుగుతుంటే బావని హాస్పిటల్కి తీసుకువెళ్ళాను అని అనగానే అప్పుడు ఇంకా అంటూ ఉంటుంది సుమిత్ర అయితే, ఈరోజు కార్తీక్ పెళ్లి రోజని తెలుసు కదా, మరి ఏ డాడీనో లేకపోతే మీ గ్రానీనో తీసుకువెళ్ళమనొచ్చు కదా, ఎందుకు కార్తీక్ని ఇబ్బంది పెట్టావు అని అడుగుతూ ఉంటే, తను డ్రైవర్ మమ్మీ, మనం చెప్పినప్పుడల్లా కూడా మనల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి, అది తన బాధ్యత. ఇప్పుడు టైం అయిపోయిందని వెళ్ళిపోయాడు, అప్పుడు నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే ఇక దశరథ అయితే అంటూ ఉంటాడు, చూడు సుమిత్ర, ఆ దిక్కుమాల అగ్రిమెంట్ ఒకటి తగలబడింది కదా, దాన్ని చూసి ఇక జ్యోత్స్న ఇంకా రెచ్చిపోతుంది. లేకపోతే ఈరోజు పెళ్లి రోజని తెలుసుకోవడం, కార్తీక్ని దీపని విడదీయాలని చూసిందంటే తను మన పెట్టిన పార్టీ కూడా కేవలం మనల్ని నమ్మించడానికి మాత్రమే తప్ప తనలో మార్పు వచ్చిందని కాదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే నన్ను ఎప్పుడూ కూడా మీరు నమ్మితేనే కదా డాడీ, ఎప్పుడు నన్ను నమ్మరు, దీపని కార్తీక్ బావనైతే నమ్ముతారు. మీకు నన్ను నమ్మాల్సిన అవసరం లేదు, మీకు నేను నమ్మించాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను, దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఇక దశరథ అయితే, అవునమ్మా, నీకు ఏది తప్పుగా అనిపించదు, మేం చేసేది మాత్రమే నీకు తప్పుగా అనిపిస్తుంది. చూడు, రేపు నీకు పెళ్లి చూపులు అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ, ఏంటి డాడీ మీరు మాట్లాడేది, నాకు పెళ్లి చూపులా అని అంటూ ఉంటుంది. అవును, అమెరికా నుంచి నా ఫ్రెండ్ రేపు వస్తుంది, వాళ్ళ అబ్బాయికి నిన్ను ఇవ్వమని అడుగుతుంది, తన ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆశపడుతుంది,
ఒకవేళ అబ్బాయి కావాల్సి ఉంటే ఇక్కడే ఇక ఇల్లరికం కూడా వస్తాడని చెప్తుంది. ఈ సంబంధం మాకు అన్ని విధాలుగా మాకు నచ్చింది. మన స్థాయికి తగిన వాళ్ళే వాళ్ళు కూడా. రేపే వాళ్ళిద్దరూ అమ్మ కొడుకు ఇద్దరే ఉంటారు. అమెరికాలో వాళ్ళ నాన్న చనిపోయారు కాబట్టి నువ్వు ఆ ఇంటి కోడలు అవ్వాలని వాళ్ళు ఎంతగానో ఆశపడుతున్నారు అని అంటూ ఉంటాడు. దశరథ అయితే మళ్ళీ రేపు ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను వాళ్ళింటికి వెళ్ళానని నువ్వు మాత్రం ఎటువంటి సాకులు చెప్పడానికి వీల్లేదు. రేపు మాత్రం నువ్వు ఇంట్లోనే ఉంటున్నావు గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటాడు దశరథ. సుమిత్ర నువ్వు చెప్పాలనుకుంది చెప్పేసి వచ్చేసాయి అని అంటూ ఉంటాడు దశరథ. అయితే నేను చెప్పేది ఏమీ లేదండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్ అని అంటూ ఉంటుంది సుమిత్ర కూడా. రేపేనమ్మా నీ పెళ్లి చూపులు. నువ్వు బావలాంటి వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా, అంతా తెలివైన వాడు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక తర్వాత జ్యోత్స్న అయితే సరే మమ్మీ అని లోపలికి కోపంగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత గదిలో అయితే పారిజాతం కూర్చొని ఉంటుంది. గ్రాని నువ్వేంటి నా గదిలో ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతాన్ని జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక పారిజాతం అయితే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి పారిజాతం అంటూ ఉంటుంది, ఏంటే అసలు ఏమనుకుంటున్నావు, నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతూ ఉంటుంది పారిజాతం జ్యోత్స్నాని. నన్ను చెంప పగలగొట్టి అసలే దవడ వాసిపోయి నేనేడుస్తుంటే మళ్ళీ నువ్వు అదే దవడ మీద కొట్టావు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి దవడ వాసిపోయిందా, ఎవరు కొట్టారు, దీపే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును దీపే, నీకెలా తెలుసు అని అనగానే నాకు తెలిసే, ఆ చేతి వేలి ముద్ర అంత స్ట్రాంగ్గా పడ్డాయంటే దీపే నిన్ను కొట్టిందని నాకు తెలుసు. నువ్వు చేసిన ఏదో పని అలాంటిది, తల తిరుగుతుంది హాస్పిటల్కి తీసుకువెళ్ళమని నువ్వేం చేసావు, కార్తీక్ని తీసుకువెళ్ళి తాలిబొట్టుని ఇచ్చి నీ మెడలో కట్టమన్నావు, కట్టకపోతే సూసైడ్ చేసుకుని చనిపోతానని రివాల్వర్ కూడా గురిపెట్టుకున్నావు. చనిపోయే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంతలా బెదిరించారు, ఇక చస్తే ఒక్కసారే పోతారు అని అంటూ ఉంటుంది పారిజాతం. చస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసి నువ్వు మాత్రం భలేగా తప్పించుకుంటున్నావు ప్రతి విషయంలో. చూడు కార్తీక్ ఎట్టి పరిస్థితుల్లో నీ మెడలో తాలి కట్టడం, ఆ పరిస్థితి ఎటువంటి పరిస్థితి అయినా సరే దీపకి అన్యాయం మాత్రం చెయ్యడం అని అంటూ ఉంటుంది. ఇక పారిజాతం అయితే పారిజాతం మాటలకి జ్యోత్స్న షాక్ అయిపోతూ అక్కడ దీప బావ చెప్పిన సమాధానాలు ప్రశ్నలు ఇవన్నీ విని అసలు బుర్ర పనిచేయడం లేదు. ఇప్పుడు ఇంటికి వస్తే ఈ నానమ్మ కూడా అలాగే మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తరువాత ఇక శ్రీధర్ ఉదయం అవ్వంగానే ఆఫీస్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక సార్ ఇదిగోండి సార్ మీ అబ్బాయి పర్సు రాత్రి ఇక్కడ మర్చిపోయారు అని సెక్యూరిటీ గార్డ్ అయితే పరిసిస్తాడు. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ కార్తీక్ ఆఫీస్కి వచ్చాడా అని శ్రీధర్ అడుగుతూ ఉంటే, అవును సార్ రాత్రి కార్తీక్ సారే కాదు అలాగే జ్యోత్స్న మేడం మీ కోడలు దీపా మేడం కూడా వచ్చారు, ముగ్గురు కూడా చాలాసేపు లోపల డిస్కషన్ చేసుకున్నారు అని అంటూ ఉంటే, అసలు ఏం జరిగిందయ్యా అని అనగానే సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా సార్ చూడండి అర్థమవుతుంది మీకు అని సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్తాడు. అప్పుడే ఇక వెళ్ళి ఇక వెంటనే సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా శ్రీధర్ అయితే చూస్తాడు. అలా చూసిన తర్వాత అప్పుడే జ్యోత్స్న కార్తీక్ అలాగే దీప ముగ్గురు కూడా లోపలికి రావడం అంతా కూడా కనిపిస్తుంది. ఇదేంటి వీళ్ళు ముగ్గురు ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉండగా ఇక ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు సిస్టమ్ వచ్చినందువల్ల సీసీ కెమెరాల మాటలు కూడా వినపడుతున్నాయి, అలాగే వినపడతాయి శ్రీధర్కి వినపడంగానే ఒక్కసారి ఆ మాటలని విని షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వేం చేస్తావే సుమిత్ర కూతురా అని దీపని అన్న మాటలన్నీ కూడా తను చాలా స్పష్టంగా వింటాడు. అన్నీ వినేసి ఇక ఒక్కసారే షాక్ అయిపోతాం. ఇన్ని రోజులు కార్తీక్ గాడు దీప రుణం తీర్చుకోవాలి, దీపని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలి అంటూ ఏవేవో చెప్పేవాడు, ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు అని అనుకున్నాను. కానీ దాని వెనుక రీజన్ ఇదందని అస్సలు అనుకోలేదు. దీపే శివనారాయణ ఇంటి వారసురాలు, జ్యోత్స్న దాసు కూతురు. ఈ నిజాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టి కార్తీక్ దీప ఏదైనా తప్పు చేశారా? లేదు. జ్యోత్స్నాని చూస్తూ ఉంటే ఈ నిజం తెలిసిన రోజే జ్యోత్స్న అందరికీ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే ఇక అందరినీ కూడా చంపేస్తుంది అలాంటిది అని అంటూ
షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్ అయితే. కానీ నా కొడుకుని కోడల్ని విడదీసి మళ్ళీ నా కొడుకు జీవితంలోకి జ్యోత్స్న రావాలనుకుంటుంది. ఇలాంటి జ్యోత్స్నకి మనశ్శాంతి లేకుండా అసలు కూడా తనకి ప్రశాంతత లేకుండా చెయ్యాలి. ఇంకోసారి కార్తీక్ గురించి ఆలోచించాలంటే తనకి దడ రావాలి అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక శ్రీధర్ అలా అన్న తర్వాత అప్పుడే శ్రీధర్ అయితే ఇంటికి వస్తాడు. వచ్చాక ఇక శ్రీధర్ అయితే ఎదురు చూస్తూ ఉంటాడు కార్తీక్ కోసం. ఇంతలో ఇక లోపల నుంచి జ్యోత్స్న అయితే వస్తుంది. జ్యోత్స్న రావడమే ఏంటి ఇప్పుడు ఏ అకౌంట్స్ తీసుకొచ్చావు మావయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇక ఆ అకౌంట్స్ ఏమీ తీసుకురాలేదమ్మా, నీతోనే మాట్లాడదామని వచ్చాను అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే నాతో మాట్లాడడానికి ఏముంది మావయ్య అని అంటూ ఉంటే, ఏముందో నేను మొత్తం కూడా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదమ్మా, కంపెనీ గురించి మాట్లాడడానికి వచ్చాను. నాకు ఇంకో చిన్న డౌట్ ఉంది, ఆ డౌట్ని నువ్వే తీర్చగలవు అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడు ఇక శివనారాయణ అంటే జ్యోత్స్నాకే ఆ డౌట్ గురించి తెలుసా, మాకు తెలీదా అని అంటూ ఉంటాడు. తెలీదని కాదు మావయ్య గారు, జ్యోత్స్నాతోనే మాట్లాడాలి, అందుకని జ్యోత్స్నాకే నేను మొత్తం కూడా చెప్పాలని అనుకుంటున్నాను. తరువాత కావాల్సి ఉంటే జ్యోత్స్నాని అడగండి, తను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. శివనారాయణ అయితే ఇక శివనారాయణ అలా అన్న తర్వాత ఇక జ్యోత్స్న అటు వెళ్ళి మాట్లాడుకుందామని ఇద్దరు వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అలా మాట్లాడుకునేటప్పుడే శ్రీధర్తో జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, ఏంటి మావయ్య నాతో ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి సంగతి చెప్తాను, దాసు కన్న కూతురా అని అంటూ ఉంటాడు. శ్రీధర్ అయితే ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి పారిజాతం మనవరాలా, ఎందుకు అంతలా ఆశ్చర్యపోతున్నావు అని అంటూ ఉంటే, ఏంటి మావయ్య ఏంటి కొత్త పిలుపు, నేను దాసు కూతురునేంటి అని అడుగుతూ ఉంటే, మరి దాసు కన్న కూతురు అయితే దాసు కూతురే కదా అంటారు, లేకపోతే దశరథుల సుమిత్ర కూతురు అంటారా? దశరథ సుమిత్రల కూతురు శివనారాయణ ఆస్తి మొత్తానికి వారసురాలు నా కోడలు దీప, నువ్వు కాదు కదా అని అంటూ ఉంటే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈ నిజం నాకెలా తెలుసు అనుకుంటున్నారా? రాత్రి మీరు ఆఫీసులో మీటింగ్ పెట్టారు కదా, నేను అప్పుడు వెళ్ళినప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేస్తుంటే అప్పుడు మీ మీటింగ్ కనిపించింది, ఏం మాట్లాడుకుంటున్నారా అని విన్నాను. ఇప్పుడు సీసీ కెమెరాలో వాయిస్ కూడా వినపడే ఫ్యూచర్ వచ్చింది కదా, అది బాగా ప్లస్ అయింది నాకు. ఇన్ని రోజులు కార్తీక్ గాడు దురదృష్టవంతుడేమో అని అనుకున్నాను, కాంచనకి వాళ్ళ అన్నయ్య ఇచ్చిన మాట నిలపలేదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆ భగవంతుడు చివరికి వీళ్ళిద్దరికీ ముడివేశాడు. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ నువ్వు మళ్ళీ కార్తీక్ జీవితంలోకి వచ్చి కార్తీక్ని పెళ్లి చేసుకుంటానంటూ నా కోడల్ని బెదిరిస్తున్నావు చూడు, అది నాకు నచ్చలేదు. చూడు జ్యోత్స్న, ఇప్పుడు నువ్వు గనుక కార్తీని వదలకపోతే నా దగ్గర రాత్రి మీరు మాట్లాడుకుందంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఈ పెన్ డ్రైవర్లో. ఈ పెన్ డ్రైవర్ కాస్త నేను వెళ్ళి పోలీసులకి ఇచ్చాననుకో, ముందు కుటుంబ విషయాలు పక్కన పెట్టేసి కార్తీక్ చెప్పాడు కదా సత్తిపండుతో నువ్వు దశరథ అన్నయ్యని షూట్ చేయించావని, దశరథ బావని, ఆ మాట తప్పకుండా పోలీసులు వింటారు. వినడమే కాదు, దాన్నే పదే పదే ఇక రిపీట్ చేస్తూ చూపిస్తారు కూడా. నువ్వు ఎలాంటి దుర్మార్గురాలు అని తెలుసుకొని ఇప్పటి వరకు తన ప్రాణాలను కాపాడిన దేవత అంటూ నిన్ను నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నామా చెల్లెలు సుమిత్ర నిన్ను బయటికి గెంటేస్తుంది. ఒళ్ళి దగ్గర పెట్టుకొని కార్తీక్ని సొంతం చేసుకోవాలని కాకుండా నీ భవిష్యత్తు ఎలా సరిదిద్దుకోవాలో ముందు అది తేల్చుకో. మీ అమ్మ నాన్న చూపించిన సంబంధం పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండవు. నా కోడలు జోలికి కానీ, నా కొడుకు జోలికి కానీ, నా మనవరాలు శౌర్య జోలికి కానీ వచ్చావంటే నీకిక మర్యాదగా ఉండదు. ప్రతిసారి నువ్వు అనే మాటలకి చేసే పనులకి మౌనంగా ఉంటున్నామని భరిస్తున్నామని అర్థం కాదు. మళ్ళీ నేను ఏదైనా అంటే
ఎవరు ఏం బాధపడతారని ఒకే ఒక్క విషయంలో ఆలోచించి ఇప్పుడు ఈ నిజాలను బయట పెడితే ఆ ఆలోచనే ఉండదు అని అంటూ శ్రీధర్ అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు జ్యోత్స్నాకి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది.